యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి సమస్తమును అనుకూలముగా నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి తిని నీ ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ ఉన్నాను. చెప్దాం ఆమేన్. దైవజన్మ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లిఖించబడిన ప్రార్థనలో ఇదొక అద్భుతమైనటువంటి ప్రార్థన. ఇక రేపో మాపో చనిపోబోతున్నాడు హిజ్కియా, నువ్వు మరణం కాబోతున్నావని ఆల్రెడీ ప్రవక్త చెప్పేశాడు. ఈ ప్రవక్త చోటమోట ప్రవక్త కాదు, డూప్లికేట్ ప్రవక్త కాదు. ఈయన మాట అంటే మాట ఖచ్చితం. బైబిల్లో ఉన్న ప్రవక్తలందరిలో పెద్ద ప్రవక్తలు 4 ఉన్నారు. ఆ పెద్ద ప్రవక్తలో మొదటివాడు యెషయా. అంత భక్తి కలిగిన వాడు. ఆ భక్తి కలిగిన దైవ సేవకుడు వచ్చి నువ్వు చనిపోబోతున్నావు అని అంటే సింపుల్, కలవరపడిపోకుండా సమస్త నిధులు అనుగ్రహించే దేవుని సన్నిధి ఉంది కదా, నా ఘోష, నా వేదన, నా గుండెల్లో గూడు కట్టుకున్న మనోదుఖం నా దేవునితో పంచుకుంటానని ఇటు అటు పరిగెత్తకుండా ఉన్న చోటే దేవుని సన్నిధిలో మోకరించి గోడ తట్టు అభిముఖుడే కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడో తర్వాత వచనాల్లో రాసి ఉంటుంది. ప్రసూతి వేదన పడే స్త్రీ ఎట్లా కేకలేస్తుందో, ఎముకలు పటపటపటమని విరిగిపోతూ ఉంటే ఎట్లా అంగలారుస్తుందో, ఈ భక్తుడు కూడా దేవుని సన్నిధిలో అలా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన విని దేవుడు ఏమంటాడో తెలుసా? హిజ్కియా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించాను. నీ ప్రార్థన నేను అంగీకరించి మరణములో నుండి జీవానికి నేను దాటింపజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అయితే ఒక్క మాట, హిజ్కియా ప్రార్థన అంత వెనువెంటనే అంగీకరించబడటానికి కారణం ఒకటి చెప్తా. అక్కడ ఏమంటాడంటే, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నాం, నేను నడిచిన నడక, నేను పరుండిన పడక, గత కాలాలలో నేను ఎలా బ్రతికానో నా భక్తి జీవితాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోయ్యా అంటాడు. అయ్యా, నా భక్తి జీవితాన్ని జ్ఞాపకం చేసుకో అంటున్నాడంటే హిజ్కియా ఎట్లా బ్రతికాడు? బైబిల్లో రాయబడిన మాట, 25వ ఏట రాజు అయ్యాడట. రాజైన మొదటి సంవత్సరం మొదటి నెల మొట్టమొదటి రోజు దేవాలయం యొద్దకు వెళ్ళి దేవాలయపు తలుపులు తెరిచి దేవుని మందిరాన్ని బాగు చేశాడు. రాజైన మొదటి రోజే ఎందుకు బాగు చేశాడో తెలుసా? హిజ్కియా తండ్రి ఉన్నాడు ఆమోస్, భక్తి కలిగినోడు కాదు. దేవుని మందిరాన్ని పాడు చేసి దేవుని మందిరాలను విగ్రహాలతో నింపిన ఒక భ్రష్టరాజు. విచిత్రం చూడండి, భ్రష్టరాజు కడుపునేమో భక్తి కలిగిన హిజ్కియా పుట్టాడు, భక్తి కలిగిన హిజ్కియా కడుపునేమో చెప్పాలి. అది చూడండి, అసలు ఈ కాంబినేషన్ చూడండి. భ్రష్టుడైన రాజు కడుపున భక్తి కలిగిన హిజ్కియా పుట్టాడు. తల్లి చిన్నతనం నుంచి చెప్తా ఉండి ఉంటుంది, అమ్మ తల్లులారా, మీ పిల్లలకు కూడా ఇది నూరిపోయింది, మీ చిన్న పిల్లలకు కూడా ఇది నూరిపోయింది. ఆ తల్లి ఏమి నూరిపోసి ఉంటుందంటే, రే బాబు, మీ నాన్న దేవుని మందిరాన్ని పాడు చేశాడురా, విగ్రహాలతో నింపాడురా. రేపు దేవుడు నీకు అవకాశం ఇస్తే, రేపు దేవుడు నిన్ను రాజుగా నిలవబెడితే, ఈ ఘనతను దేవుడు నీకు అనుగ్రహిస్తే, నువ్వు రాజైన మొట్టమొదటి రోజే దేవుని మందిరాన్ని బాగు చేయి,   నాయనా, దేవుని మందిరాన్ని బాగు చేయి. 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 దేవుని మందిరాన్ని బాగు చేయి.
అమ్మా నీ పిల్లలకు కూడా పదే పదే నేర్పు. నాన్న నీకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిన, మంచి ఉద్యోగాన్ని ఇచ్చి దేవుడు స్థిరపరిచిన, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఉపయోగపడినైనా నీ కష్టార్జితాన్ని దేవుని సేవకు వాడయ్యా. ఆత్మల రక్షణ కొరకై నీ యవన సమయాన్ని ధారపోయాయి అని ఒకవైపు ఉద్యోగం చేస్తూనే అట్ దట్ సేమ్ టైం దేవుని పనిలో మన యవన బిడ్డలు పాలిభాగస్తులయ్యేటట్లుగా యేసునామములో మనం పురికొల్పుదాం గాక. వీటన్నిటికి మించి అద్భుతం ఏంటో తెలుసా? ఆ మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మందిరంలో గమనించండి, ఇత్తడి సర్పం ఒకటి కనపడింది. ఎక్కడిది ఇత్తడి సర్పం? ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు తాపకరమైన సర్పపు కాటుకు గురై జనాలు చావు బ్రతుకుల మధ్యలో అల్లాడిపోయేటప్పుడు ఏడుస్తున్నాడు భక్తుడు. ఏడ్చేటప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, మోషే ఇత్తడి సర్పాన్ని అట్లా నువ్వు నిలవబెట్టు. ఆ ఇత్తడి సర్పాన్ని ఎవరు నిదానించి చూస్తారో, నిదానించి చూసిన ప్రతి వాడు బ్రతుకుతాడు అన్నారు. నిదానించి చూశారు, బ్రతికారు. విచిత్రం చూడండి, మోషే ఏం చేశాడో తెలుసా? ఆ ఇత్తడి సర్పాన్ని ఆ ఇత్తడితో చేయబడిన సర్పాన్ని తుత్తునీలుగా చేయకుండా దాన్ని యెహోషువకి అందించాడు. యెహోషువ దాన్ని భద్రంగా షిలోహు మందిరానికి తీసుకొచ్చాడు. రాజుల కాలం అయిపోయింది. గమనించండి, సౌలు రాజు కాలంలో షిలోహు మందిరంలో ఇత్తడి సర్పం ఉంది. దావీదు కాలంలో కూడా ఇత్తడి సర్పం ఉంది. సొలొమోను కట్టించిన మందిరంలో కూడా ఇత్తడి సర్పం ఉంది. గమనించండి, హిజ్కియా కాలం వరకు ఆ ఇత్తడి సర్పం అక్కడ అలాగే ఉంది. హిజ్కియా రావటంతో ఏం చేశాడో తెలుసా? దాన్ని తుత్తునీలుగా విరగ్గొట్టాడు. వాళ్ళెందుకు విరగ్గొట్టలేదు, ఈయనెందుకు విరగ్గొట్టాడో తెలుసా? ఒక మాట, మోషే కానీ తతిమ రాజులు కానీ ఏమనుకున్నారంటే, ఈ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూసినప్పుడు బాగుపడ్డారు అంటే దీని అర్థం ఈ ఇత్తడి సర్పం లోపల మొత్తానికి ఏదో ఏముందమ్మా, ఈ ఇత్తడి సర్పం లోపల ఏదో ఉంది అని అనుకున్నారు. అమ్మో, ఈ ఇత్తడి సర్పాన్ని ముట్టుకుంటే ఏమన్నా అయిపోద్దేమోనని చెప్పి. గమనించండి, దేవుని మందిరములో శాపగ్రస్తమైన వాటిని ఉంచారు. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, వాళ్ళను స్వస్థపరిచే శక్తి ఇత్తడి సర్పంలో ఉండటాన్ని బట్టి వాళ్ళు బాగుపడ్డారా? దేవుని మాటకు లోబడి నిదానించి చూచినందువల్ల బాగుపడ్డారా? చెప్పాలి. ఇంకోసారి అడగమంటారా? వాళ్ళను బాగు చేసే శక్తి ఇత్తడి సర్పంలో ఉండటాన్ని బట్టి వాళ్ళు బాగుపడ్డారా? దేవుని మాటకు విధేయత చూపి దాని వైపు చూసినందువల్ల, దేవుని మాటకు లోబడినందువల్ల వాళ్ళు బాగుపడ్డారా? మళ్ళీ ఇత్తడి సర్పాన్ని ఎందుకు ఇట్లాగే ఉంచారు? ఎందుకు ఉంచారు అంటే మొత్తానికి ఈ సర్పం లోపల ఏదో ఉంది. హిజ్కియా ఏం చేశాడో తెలుసా? ఒక క్రైస్తవుని విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు మీద తప్ప మరి దేని మీద మన విశ్వాసం ఉండకూడదు. గట్టిగా చెప్దాం ఆమేన్. దైవజనమా, ఈ రోజున కొంతమంది గమనించండి, కొంతమంది విశ్వాసుల భక్తి దేవుని మీద నుండి వస్తువుల మీదకి వెళ్ళిపోతున్నాయి. ఆ మధ్య ఒక పాస్టర్ గారు పలానా చోట మీటింగ్ పెడతా, ఆ మీటింగ్కి లారీలు చేపలు తీసుకెళ్ళాడంట. చేపలుగా తల్లే చేపలు. ఏ చేపలంటే వాటికి ఒక పేరు పెట్టాడు, ప్రార్థనా చేపలని. ఆయన ఏం చెప్తాడో తెలుసా? ఇదిగో ఈ ప్రార్థనా చేపల మీద మీరు మోకరిస్తే ప్రార్థనాత్మ మీ మీదకు దిగొస్తుంది. ఎక్కడి నుంచి? పరలోకం. ఎవరా తల్లమ్మ? ఈ ప్రార్థనా చేపల మీద మీరు మోకరిస్తే చాలు, మీ మీదకి ప్రార్థనా శక్తి దిగొస్తుంది. చేపలు కొనుక్కోండి అంటే ఒక్కొక్కళ్ళు ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అని చేపలు కొనుక్కున్నారు. చేపల్లో ప్రార్థన అభిషేకం వస్తుందా? చెప్పాలి. కర్చీపుల్లో ప్రార్థన అభిషేకం వస్తుందా? ప్రార్థించిన నూనె బాటిల్లో ప్రార్థన అభిషేకం వస్తుందా? రాదు. వాక్యం ఏమంటుందో తెలుసా? ప్రార్థన చేసిన నూనెను తీసుకెళ్ళి రాయమనలా. వాక్యంలో ఏమని రాస్తుందంటే, మీలో ఎవరైనా రోగి అయి ఉన్న యెడల వానికి నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. ఏమి రాసి? ప్రార్థించిన నూనె రాయమన్నాడా, నూనె రాసి ప్రార్థన చేయమన్నాడా? సరిపోలేదండి, పెద్దగా చెప్పండి, చెప్పేది ఏదో. నాయనా రఘుపతి నాయన, ఏమని రాసి ఉంది చెప్పండి. నూనె రాసి ప్రార్థన చేయమన్నాడా, ప్రార్థన చేసి నూనె రాయమన్నాడా? ఇంకోసారి, ప్రార్థన చేసి నూనె రాయమన్నాడా, నూనె రాసి ప్రార్థన చేయమన్నాడా? నేను ఇదే మాట అంటే ఒక ఆయన అన్నాడు,
ఏముందండి ఇందులో కుడి ఎడమైతే తప్పేముంది, రెండు ఒకటే అన్నాడు. మిమ్మల్ని అడుగుతా, కుడి ఎడమైతే పొరపాటు లేదా? కుడే, ఎడమే. కుడి ఎడమైతే పొరపాటు లేదనేది నిజమే అయితే నేను ఒక మాట అంట, కుడికాలు చెప్పు ఎడంకాలకి వేసుకొని, ఎడంకాలు చెప్పు కుడికాలకి వేసుకొని నడువు చూద్దాం. నడవండి అమ్మా, కుదిరిద్దా? ఎడంకాలు షూ కుడికాలకి వేసుకొని, కుడికాలు షూ ఎడంకాలకి వేసుకొని నడవగలుగుతామా? ఎడంకాలు షూ ఎడంకాలకే, కుడి ఎడమైతే పొరపాటు లేదని గమనించండి. కారు వెళ్ళేటప్పుడు సహజంగా వెహికల్స్ రోడ్డుకి ఎడం వైపు వెళ్ళాలి. రోడ్డుకి ఎడం వైపున వెళ్ళకుండా కుడి ఎడమైతే పొరపాటు లేదు కదని రైట్ సైడ్ నీ కారు పోని. యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ కూడా రాదురా తమ్ముడా, ఇన్సూరెన్స్ కూడా రాదు. కుడే చెప్పాలి, కుడే. దైవజనమా, ఈ ప్రార్థనకి ఎవరో గొప్ప భక్తుడేం అవసరంలా. సంఘ పెద్దను పిలిపించి, ఒక మంజులక్కను పిలిపించుకొని, లేదు పలాని చెల్లిని పిలిపించుకొని, అక్సానక్కను పిలిపించుకొని, లేదు పలాని సుశీలమ తల్లిని అయ్యా నూనె రాసి సంఘ పెద్దలు ప్రార్థన చేస్తే చాలు, దేవుడు అద్భుతం జరిగిస్తాడు. దీనికోసం ఏదో పాస్టర్, రెవరెండు, బిషప్, గమనించండి, రైట్ రెవరెండు, రాంగ్ రెవరెండు వీళ్ళేం అవసరంలా. సంఘ పెద్ద నూనె రాసి ప్రార్థన చేస్తే చాలు, తన మహిమ కొరకు దేవుడు కార్యాలు చేయునుగాక. క్రైస్తవులు ఎప్పుడు దేవుని మీద ఉన్న నమ్మకం, దేవుని మీద నుంచి మూఢాచారాల వైపు మనం తొలగించుకోకుందుగాక. యవ్వన వయసులోనండి దేవుడని దేవుని మందిరం కొరకు పరిగెత్తితే, ఇప్పుడు కష్టం వచ్చింది కదా, ఇప్పుడు ఏమంటాడో తెలుసా? అయ్యా, నా యవ్వన కాలంలో నీ కొరకు పరిగెత్తింది ఒకసారి గుర్తుకు తెచ్చుకోవా? 25 ఏటయ్యా నేను రాజునైన వెంటనే నా అడుగులు ఎక్కడ పడ్డాయో తెలుసా? నీ మందిరానికి పడ్డాయ్యా. అయ్యా, నీ ఇల్లు పాడైతే నేను మౌనంగా ఉన్నానా? బాగు చేశాగా. నీ ఇల్లు నేను ఎట్లా బాగు చేశానో, నా ఒంటిని కూడా నువ్వు అట్లా బాగు చేయాలయ్యా. నీ ఇంటిని నేను బాగు చేశాను, నా ఒంటి నువ్వు బాగు చేయ్యా అన్నాడు. మారు మాట మాట్లాడకుండా బాగు చేసి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. యవన బిడ్డలారా చూడండి, ఒక్క మాట చెప్తా. ఇక్కడ చాలామంది యవన బిడ్డలు ఉన్నారు. మీరు ఉద్యోగాలు చేస్తున్నారో చదువుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఒకటి చెప్తా, నీ యవ్వన కాలపు పవిత్రత భవిష్యత్ కాలంలో దేవునికి అది ఒక జ్ఞాపికగా మిగిలిపోద్ది. మరోసారి చూడండి, నీ నిండు యవ్వన కాలంలో లోకం వైపు పరిగెత్తకుండా, యవ్వనాశా ఇచ్చిన వైపు పరిగెత్తకుండా, నా యవ్వన జీవితం క్రీస్తు కొరకేనని యవ్వన జీవితాన్ని క్రీస్తుకు సమర్పిస్తే, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాలు వంటి వారట. ఏ కాలంలో పుట్టిన వాళ్ళు? వయసు అంతా ఉడికిపోయిన తర్వాత నువ్వు దేవుని దగ్గరికి రావటం కాదు. లోకంలో చేయాల్సిన పాడు కార్యక్రమాలన్నీ చేసి, బ్రతకాల్సిన రోత బ్రతుకంతా బ్రతికి, పాపాన్ని జురుకొని, పాపపు బురదలో డొర్లి, అపవిత్రమైన కార్యాలన్నీ చేసి, ముసలితనంలో నడి వయస్సులో నువ్వు దేవుని దగ్గరికి రావటం కాదు. యవ్వనం నీలో ఉన్నప్పుడే, శరీరపు కోరికలు నీలో రగిలేటప్పుడే, లోకపు ఆశా ఇచ్చలు నెరవేర్చుకోగలిగే శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నప్పుడే, శరీరపు దురాశలు సిలువేసి ఈ ఒక్క జీవితం నీ కొరకు బ్రతుకుతానయ్యని యవ్వన జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించు. బలవంతుని చేతిలో బాణంగా దివ్యమైన భవిష్యత్తును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అటుగా చెప్దాం ఆమేన్. నేనంట, యవ్వన వయసులో నువ్వు చేసిన భక్తి, నడి వయసుకు వచ్చిన తర్వాత, వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత నీకేదైనా కష్టం వస్తే, యవ్వన కాలంలో నువ్వు చేసిన భక్తి వృద్ధాప్యంలో, నడి వయసులో నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోవటానికి కారణమవుతుంది. ఆమేన్. చాలా సంవత్సరాల క్రితం ఒక చోట జరిగిన ఒక యథార్థ ఘటన. అతడు ఒక కడు పేదవాడు. అతనికి ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. ప్రతిరోజు మధ్యాహ్నం ఆయనకున్న అలవాటు 12 అయిందంటే చాలు మందిరానికి వచ్చేవాడు, నిలువు మోకాళ్ళ మీద ఉండేవాడు. ప్రార్థన ఎలా చేయాలో ఆయనకి తెలియదు, ఎలా ప్రార్థన చేసి దేవుని మనసు గెలుచుకోవాలో కూడా తెలియదు. కానీ ఒకటి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని ఆరాటం ఉండేది. ప్రతిరోజు మధ్యాహ్నం 12ంటికి వచ్చేవాడు, అలాగే మోకరించేవాడు. అలా యేసయ్య వైపు చూస్తూ ఇలా అంటాడట, యేసు
నేను నీ జానును వచ్చాను. చూడండి చూడండి, యేసు నేను నీ జానును వచ్చాను అని అనేవాడండి. ఇంకేమనేవాడు కాదు, ఎట్లా ప్రార్థన చేయాలో ఆయనకు వచ్చేది కాదు. ఈరోజు వస్తాడు, మోకరిస్తాడు. ఖచ్చితంగా 12 అయిందంటే దేవుని మందిరానికి వస్తాడు, మోకరించి ఒకటే మాట, యేసు నేను నీ జానును వచ్చాను. ఈరోజైనా రేపైనా మరుసటి రోజైనా ఇదే ప్రార్థన. ఆ సంఘంలో ఉండే పాస్టర్ గారికి ఈయన మీద డౌట్ వచ్చింది. సరే ఏమోలే అన్నట్లుగా కాస్త అనుమానపడ్డ తర్వాత తెలుసుకొని మౌనం అయిపోయాడు. ఒకానొక రోజు ఈ జాను అనారోగ్యానికి గురయ్యాడు. ఒంటరివాడు, తన వాళ్ళంటూ ఎవరు లేరు. హాస్పిటల్లో పడ్డాడు. విచిత్రం చూడండి, హాస్పిటల్లో పడిన రోగులందరి దగ్గరికి వచ్చిపోయే బంధువులు చాలామంది ఉన్నారు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వాళ్ళు వచ్చేటప్పుడు ఎవరు ఒట్టి చేతులతో రారుగా. ఏమేమి తీసుకొని వస్తారు చెప్పండి? యాపిల్ పళ్ళు, అట్టిపళ్ళు, సపోటా పళ్ళు, ఇంకేమేమి ఉన్నాయో. విచిత్రం తెలుసా, హాస్పిటల్లో ఉన్న పేషెంట్కి పరిచర్యలు చేయటానికి ఉన్న మనుషులు ఉన్నారు చూసారా, ఆ నెల రోజుల్లో లావై బయటకు వస్తారు. అంత గొప్ప కృప ఉంటుంది అక్కడ. సరే చూడండి, వాళ్ళు వీళ్ళ తీసుకొచ్చి అందరు పలకరిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ బంధువులు వస్తున్నారు. ఎంతమంది బంధువులు వచ్చినా అందరి ముఖాలు మాడిపోయినట్లుగా ఉన్నాయి. ఈ జానును పలకరించడానికి ఒక్క నాథుడు రాట్లా. పాపం దిక్కులున్నోడేమో అనుకుని అతని వైపు చూస్తూ ఉంటే హాస్పిటల్లో ఉన్న రోగులందరికంటే ఆయన ముఖం ప్రకాశమానమైన తేజస్సుతో వెలుగుతుందంట. వీళ్ళు యాపిల్ పండ్లు తింటున్నారు, బనానా తింటున్నారు, క్యారెట్ జ్యూసు, బీట్రూట్ జ్యూస్, అన్ని రకాలు. మళ్ళీ వాటిలో ఇదేదో వేస్తూ ఉంటారు. ఏంటిదో పౌడర్ చల్లుతారు కదా, బోర్నవేట, అవి చల్లి ఇవి తాగిన వాళ్ళందరూ నీరసంగానే ఉంటున్నారు. ఎవ్వరూ రాకుండా అనాథగా ఉన్న ఈయన ముఖం మాత్రం కళకళలాడుతుంది. అందరూ చుట్టుపక్కల వాళ్ళు అడిగారంట, ఏమయ్యా మాకెంతమంది బంధువులు ఉన్నారు, బలగం ఉంది, ఎంతమంది పలకరిస్తానికి వస్తున్నారు, మా ముఖాలు ఎంతమంది ఉన్నా వాడిపోయినట్టుగా ఉన్నాయి, నిన్ను పలకరించడానికి ఎవరూ రావట్లేదు కదయ్యా, అయినా నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావేంటి, నీ సంతోషానికి కారణం ఏంటి అంటే ఆయన అన్నాడట, చూడండి, నన్ను పలకరించడానికి ఎవరూ రావట్లేదని ఎవరు చెప్పారు మీకు? ఎవరు రావట్లేదు కదా, మాకు కనపట్లేదు కదయ్యా అంటే, ప్రతిరోజు మధ్యాహ్నం నేను ఆరాధించే దేవుడు సరిగ్గా 12 గంటలకల్లా నా పడక దగ్గరికి వచ్చి, జాను నేను నీ యేసును వచ్చాను, జాను నేను నీ యేసును వచ్చా. రోజు మధ్యాహ్నం 12 గంటలకల్లా వచ్చి, యేసు నేను నీ జాను వచ్చానంటావే, నీవు ఇప్పుడు నా దగ్గరికి రాలేకపోయావు కదా, నేనే వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చానని ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకల్లా నా ప్రభు నా దగ్గరికి వస్తాడు. ఎవరున్నా లేకపోయినా ఆయన ఒక్కడుంటే ప్రపంచాన్ని జయించిన విజేతలుగా మనం మిగిలిపోతాం. చప్పట్లు కొడితే సైకు స్తోత్రాలు, చప్పట్లు కొడుతూ హల్లెలూయా. నువ్వు కోల్పోయిన ఘనతను నీకు తిరిగి అనుగ్రహించేవాడు. ఆమేన్. నువ్వు కోల్పోయిన ఆరోగ్యాన్ని మరలా దేవుడు నీకు తిరిగి అనుగ్రహించేవాడు. ఆఖరి మాట, ఒక్క మాట చెప్తాను. ఎందుకు దేవుని సన్నిధికి రావాలి? అమ్మా అయ్యా, ఎందుకు దేవుని సన్నిధికి రావాలి? మాకు పని లేక ఈ మాసాంతర కూటం అని, శనివారం ప్రార్థనని, బుధవారం ప్రార్థనని మేము ఏర్పాటు చేయట్లా. 1 గంట ప్రసంగం చేయాలంటే మా తల దేవుని బలిపీఠం మీద గంటల తరబడి పెట్టాలి. ఒక వర్తమానం రావాలంటే కొన్ని గంటల పాటు దేవుని సన్నిధిలో ప్రసవేదన పడాలి. మీరు కూడికి వచ్చారంటే చక్కగా వాక్యం వింటారు, వెళ్ళిపోతారు. కానీ మా ప్రయాసం ఏంటో తెలుసా? 1 గంట సేపు ప్రసంగం కొరకు గంటల తరబడి దేవుని దగ్గర కూర్చోవాలి. ఎంత కష్టమైన. ఒక ఆయన అంటాడు, అన్న దేవుని కృప. నిన్న శనివారం ఎర్లీ మార్నింగ్ మెసేజ్ ఎంతమంది విన్నారు? చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. ఏంటి చెప్పండి దాని టైటిల్? మీరు మాంసాహారులా? అక్క వినలేదా? అయ్యో, అయితే తప్పకుండా వినండి. క్యారెటా, అది కాకరకాయ,
మాంసం. సరే సరే, ప్రతిరోజు వర్తమానాలు ఇవ్వాలంటే అది మామూలు విషయం కాదు. గంటల తరబడి దేవుని సన్నిధిలో గడిపితేనే ప్రతిరోజు క్రొత్త వర్తమానం మనం ఇవ్వగలుగుతాం. అయితే ఎందుకు ఇన్ని కూడికలు? ఎందుకు మనం దేవుని సన్నిధికి రావాలి? మీకు పని లేక కాదు, మాకు పని లేక కాదు. ఎందుకు పదే పదే మనం దేవుని సన్నిధిని ఎలా సమీపించాలో తెలుసా? బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట, నీ సన్నిధిలో నిప్పు కణాలు పుట్టుచున్నాయి అని రాస్తుంది. చూడండి ఆ మాట, చివరి మాట తమ్ముడు, చివరి మాట. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. అలాగే కీర్తనలు 27వ అధ్యాయం 3వ వచనం. నాతో కలిసి చెప్పండి. నీ సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెను. ఏం పుడుతున్నాయట? ఎక్కడ పుడుతూ ఉన్నాయట? చెప్పాలి. ఎక్కడ పుడుతున్నాయట? దైవజనమా, నువ్వు పదే పదే దేవుని సన్నిధిని సమీపిస్తే నీ ఒక నిప్పు కణంగా దేవుని కొరకు మారతావు. నిప్పు కణంలో చెత్తేస్తే చెత్త ఏమైపోద్ది? గడ్డేస్తే గడ్డి ఏమైపోద్ది? వ్యర్థతేస్తే వ్యర్థత ఏమైపోద్ది? మొత్తం కాలి బూడిదైపోతుంది. దేవుని సన్నిధిని పదే పదే మనం ఇలా సమీపించడాన్ని బట్టి అపవిత్రమైన ఈ లోకంలో, చూడండి, అపవిత్రమైన ఈ లోకంలో పవిత్రంగా నిన్ను బ్రతికించగలిగిన శక్తి దేవుని సన్నిధిలో ఉంది. ఎంత పవిత్రంగా బ్రతికించగలిగిద్దో తెలుసా? నిన్ను ఒక నిప్పు కణంలాగా మార్చగలుగుతుంది. చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్దాం. యేసయ్య కొరకు మనం ఒక నిప్పు కణంగా మారాలి. నామకార్థ భక్తి చేయటం కాదు, ఇటో కాలు అటో కాలు వేసే నులివెచ్చని జీవితం చేయటం కాదు. యేసయ్య కొరకు మీరు నేను ఎలా బ్రతకాలంటే, ప్రభు కొరకు ఒక నిప్పు కణంలాగా, చెత్తలేని వారిగా, మాలిన్యత దరిచారని వారిగా, దేవుడు మనకి ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా చివరికి బ్రతుకు కాలం అంతా కారపు మెతుకులు తింటూ బ్రతికిన యేసయ్య కొరకు ఒక నిష్కలంకమైన జీవితం జీవించటం అది ఒక గొప్ప కృప. ఆమేన్. అలాంటి ధన్యకరమైన జీవితం మనకు ఇవ్వగలిగింది ఏదో తెలుసా? మనను నిప్పు కణంగా మార్చగలిగిన శక్తి. చెప్పండి, దేనికి ఉంది? చెప్పాలి. దేనికి ఉంది? దేవుని సన్నిధికి మాత్రమే మనల్ని ఒక నిప్పు కణంలాగా మార్చగలుగుతుంది. అందుకనే ఉదయం లేవటంతో మొట్టమొదట దేవుని సన్నిధిని సమీపించు. ఆయన సన్నిధి నిప్పు కణం. మోకరించిన తోడనే ఏం జరిగిద్దో తెలుసా? ఆయన సన్నిధిలో ఉన్న నిప్పు కణాలు నీలో ఉన్న చెత్తను కాల్చివేస్తాయి. ఆ చెత్త ఎక్కడ కాల్చివేయబడతాదోనని సైతానుగాడు ఏం చేస్తాడో తెలుసా? మోకరించి ప్రార్థన చేయని. ఎందుకాడు మోకరించి ప్రార్థన చేయనీడంటే దాని వెనుకున్న ప్రబలమైన కారణం, ఆయన సన్నిధి నిప్పు కణం లాంటిదని, నీలో ఉన్న చెత్తను కాల్చివేస్తుందని సైతానుగాడు ఎరిగి ఎక్కడ నీలో చెత్త కాల్చబడతాదోనని దేవుని సన్నిధిలో మోకరించనివ్వడు, కుటుంబ ప్రార్థనలో కూర్చోనివ్వడు, ఆదివారం సంతోషంగా దేవుని సన్నిధికి రానివ్వడు, ఇలా మాసాంతర కోటాల ఉపవాస ప్రార్థనలు జరిగేటప్పుడు దేవుని సన్నిధికి రానివ్వడు. దైవజనమా, మన జీవితాల్లో ఉన్న ప్రతి చెత్తను కాల్చివేయగలిగిన శక్తి దేవుని సన్నిధిలోనే ఉంది. చెప్పండి, ఎక్కడుంది? ఆయన సన్నిధి ఎలాంటిదట? నిప్పు కణం లాంటిది. ఆ నిప్పు కణం లాంటి దేవుని సన్నిధి మనలో ఉన్న చెత్త అంతటిని యేసు నామములో కాల్చివేయునుగాక. అద్భుతం. ఆయన సన్నిధిలో ఉన్న మాధుర్యాన్ని గనక నువ్వు రుచి చూడగలిగితే, భక్తుడైన దావీదు 2 ప్రార్థనలు చేస్తాడు. చూడండి ఒకసారి, నేను చదువుతాను, జస్ట్ వినండి, ముగిస్తాను. చూడండి నా వైపు. దావీదు దగ్గర నుంచి సింహాసనం కోల్పోయింది. తన కుమారుడైన అబ్షాలోము తనకు వ్యతిరేకంగా లేచి తిరుగుబాటు చేయటాన్ని బట్టి దూరం అయిపోయాడు. కిరీటం పోయింది, సింహాసనం పోయింది, ఇవన్నీ పోయాయి. ఇవన్నీ కోల్పోయినా కానీ దావీదు ఏమంటాడు తెలుసా? అయ్యా, సింహాసనం దూరం అయిపోయింది, పర్వాలేదు. రాజ్యం దూరం అయిపోయింది, పర్వాలేదు. ఇవన్నీ దూరం అయిపోయినా పర్వాలేదు, కానీ నీ సన్నిధిని నాకు దూరం చేయకయ్యా అంటాడు. విన్నారా? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకయ్యా, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకయ్యా. రాజ్యం తీసేసో పర్వాలేదు, సింహాసనం తీసేసో పర్వాలేదు, ఇవన్నీ తీసేసినా పర్వాలేదు, కానీ నీ సన్నిధిలో నుంచి నన్ను తీసివేయొద్దయ్యా.
నా బ్రతుకు కాలమంతా నీ సన్నిధిలో బ్రతకాలి అంటున్నాడు. దైవజనమా, దేవుని సన్నిధి మాధుర్యాన్ని నేను రుచి చూస్తే ఏం వారానికి వచ్చి 2 రోజులే ప్రార్థన ఎందుకు? ఇంకో రోజు అదనంగా పెడితే బాగుండు కదా. రోజుకు వచ్చి గంట సేపే ప్రార్థన ఎందుకు? ఓ 2 గంటల సేపు ప్రార్థన చేస్తే బాగుండు కదా. ఉద్యోగం కోల్పోయినా తట్టుకోగలుగుతావు కానీ, ఆరోగ్యం కోల్పోయినా తట్టుకోగలుగుతావు కానీ, దేవుని సన్నిధిని నువ్వు నిజంగా అనుభవిస్తే ఆ దినం నువ్వు ప్రార్థన చేయకపోతే గుండెల్లో నుంచి ఒక గువ్వ లాంటి మూలుగు నీలో నుంచి ప్రారంభమవుతుంది. ఎవరికో తెలుసా? దేవుని సన్నిధిని రుచి చూసిన వాడికి. ఆ రోజు రుచికరమైన భోజనం చేయకపోయినా పర్వాలేదు, ఆ రోజు శరీరంలో ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా పర్వాలేదు, దేవుని సన్నిధి నిజంగా ఒకడు రుచి చూస్తే నీ సన్నిధికి నేను దూరం కాకూడదని ఆక్రందన చేస్తాడు. వీటన్నిటికి మించి దావీదు ఒకానొక సందర్భంలో సౌలుతో ఇలా అంటాడు. చూడండి ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం తమ్ముడు 20వ వచనం. నాతో కలిసి మాట చెప్పండి, ఇక ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి అందరూ చెప్పండి. నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణమందుకుందునుగాక. నాతో కలిసి మరోసారి. నా దేశమునకు దూరముగాను, పెద్దగా, యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణమందుకుందునుగాక. ఒక మాట నా వైపు చూసి చెప్పండి. చివరికి దావీదు తన మరణం కూడా ఎక్కడుండాలని కోరుకుంటున్నాడు? తన మరణ దినం కూడా దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాడు. అంటే దావీదు ప్రార్థన, నేను బస్సులో ప్రయాణమై వెళ్ళేటప్పుడు నా ప్రాణాన్ని కోల్పోకూడదయ్యా. హాస్పిటల్లో ఐసీయూలో ఉండి, తప్పేం కాదు, అట్లా కోల్పోవటం తప్పని కాదు. అంటే దావీదు ఆశ ఏంటంటే హాస్పిటల్లో ఐసీయూలో ఉండి నా ప్రాణాన్ని కోల్పోవటం కాదయ్యా. వంట పని చేస్తూనో, కూరగాయలు కట్ చేస్తూనో, బట్టలు ఉతుకుతూనో అక్కడ నా ప్రాణాన్ని కోల్పోవటం కాదయ్యా. మోకరించి ప్రార్థన చేస్తుండగా, ప్రార్థిస్తుండగా ఆ ప్రార్థనల మధ్యలో నా ఆత్మ నీ సన్నిధికి చేరాలయ్యా. నా మరణ దినం కూడా నీ నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఎల్ఐసిలో పనిచేస్తాడక్క. చాలా భక్తి కలిగినాడు. దైవ సేవకురాలకి తెలుసు. ఆత్మీయత అంటే ఆయన చూసి నేర్చుకోవచ్చు. మందిరానికి వచ్చాడంటే ఆ రోజుల్లో ఆరాధన 9ంటికి ప్రారంభమైతే ముగింపు వచ్చేసరికి 1:30-2 అయిపోయేది. అంటే ఎన్ని గంటలు? 4:30 గంటలు. 9ంటికల్లా ఆరాధనకు వస్తాడండి. ఇక మోకరించాడంటే ఒకటే ఆత్మతో నింపబడి ఉంటాడు. ఎల్ఐసి ఎంప్లాయ్ మోషే గారని ఆత్మచేత నింపబడి కంతులేస్తూ ఉంటాడు. ఆరాధన అయిపోయేసరికి నేను అంటాను, ఆయన వేసుకున్న చొక్కాయి బనియని పిండితే కనీసం పావు బకెట్ నీళ్ళు వస్తాయి. అంత ఆత్మలో ఆనందిస్తాడు. ఆ రోజుల్లో ఏసీ, ఫ్యాను ఇదంతా లేదు, రేకుల షెడ్డే చర్చ్. చాలా భక్తి కలిగినాడు. ఆ రోజు ఉదయం యథావిధిగా 4ంటికి లేచాడు. ప్రార్థన అయిపోయింది. ఇక 9ంటికి డ్యూటీకి వెళ్ళే ముందు 8:30కి ప్రార్థన గదిలోకి వెళ్ళాడట. ఇక నాన్న ప్రార్థన చేసుకుంటున్నాడులే, ప్రార్థన చేసుకుని వెళ్తాడులే అని పిల్లలు ఆగారు. 8:15 అవుతుంది, గదిలో నుంచి బయటికి రాల. 8:30 అవుతుంది, గదిలో నుంచి బయటికి రాల. 8:45 అవుతుంది, ప్రార్థన గదిలో నుంచి బయటికి రాల. అరే నాన్న డ్యూటీకి వెళ్ళే టైం అయిపోయిందే, వెళ్తానని స్నానం చేసుకొని బట్టలు వేసుకొని ప్రార్థన గదిలోకి వెళ్ళాడే. ఓ 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని బయటకు వస్తాడు. 30 గంట అవుతున్నా ఏంటి ప్రార్థన గదిలో నుంచి రాలేదని ఆ ప్రార్థన గది దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టే ముందు ఏం ప్రార్థన చేసుకుంటున్నాడేమో, డిస్టర్బ్ చేయటం ఎందుకులే అని ఆ తలుపు దగ్గర చెవి పెట్టారు. శబ్దం ఏమీ లేదు. ఏంటి ప్రార్థన శబ్దం కూడా లేదని తలుపు అట్లా నెట్టి చూస్తే చూడండి, మోకాళ్ళలోని చూడండి, నా వైపు మోకాళ్ళలోని ఈ మోకాళ్ళ మధ్యలోని తలకాయ ఇట్లా పెట్టుకొని ఇట్లా ముడితేసుకొని మోకాళ్ళ మధ్యలోని అట్లా తల వంచున్నాడట. అన్న మోకరించి ప్రార్థన చేస్తున్నాడా? ప్రార్థనలో నిద్రలోకి వెళ్ళిపోయాడా? ఏంటి కదలట్లేదు అని చెప్పి కొడుకు దగ్గరికి వెళ్ళి నాన్న
అని ఇట్లా ఇట్లా తట్టి చూస్తే అప్పటికే చనిపోయి ఉన్నాడంట తండ్రి. ఎక్కడ చనిపోయాడు? నేనంట క్రైస్తవ జీవితంలో ఇంతకు మించిన ధన్యకరమైన మరణం ఏదైనా ఉంటుందా? ఇంతకు మించిన ధన్యకరమైన మరణం. అదే దావీదు అంటాడు, నీ సన్నిధికి ఎడముగా నేను మరణం అందుకుందునుగాక, నా ఆఖరి శ్వాస కూడా నీ సన్నిధిలో ఉండాలి. అట్టి ధన్యకరమైన బ్రతుకు దయగల దేవుడు మనందరికీ దయచేయునుగాక.